విశాఖలో రోటరీ క్లబ్, ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న రోటరీ సంధ్యా గోల్ఫ్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. పోలియో నిర్మూలన నిధి సేకరణ కోసమే ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు ముఖ్య అతిథిగా హాజరైన రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సిహెచ్ కిషోర్ కుమార్ తెలిపారు. ఈ పోటీల ద్వారా లభించే 10 లక్షల రూపాయల నిధితో సుమారు 60,000 మంది చిన్నారులకు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా వచ్చిన 200 మంది క్రీడాకారులు ఈ 2 రోజుల టోర్నమెంట్లో ఆడనున్నారని అన్నారు. మేము గత కొన్ని సంవత్సరాలుగా రోటరీ సంధ్య గోల్ఫ్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ గోల్ఫ్ టోర్నమెంట్కి దాదాపు దేశంలో ఢిల్లీ, బెంగళూరు, కలకత్తా ఈ ప్రాంతాల నుంచి, అలాగే మిగతా ఏరియాల నుంచి కూడా దేశవ్యాప్తంగా ప్లేయర్స్ వస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మేము ఈ గోల్ఫ్ టోర్నమెంట్ నిర్వహించే కార్యక్రమంలో మేము చేసే పోలియో ఎరాడికేషన్కి దాదాపు 20 lakhs రూపీస్ మేము పోలియో ఎరాడికేషన్కి పోలియో ఫండ్ కింద ఇస్తున్నాం. అలాగే ఇది మాకు చాలా గౌరవప్రదమైనటువంటి కార్యక్రమం. ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ప్లస్ మా రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ విశాఖ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో కూడా ఈ స్పోర్ట్స్ అన్నది మేము నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల సమాజానికి దాదాపు ఈ పోలియో ఎరాడికేషన్ అంటే పోలియో నిర్మూలన కార్యక్రమంలో ఇతోధిక సాయాన్ని మా రోటరీ గ్రేటర్ విశాఖ తరపున మేము నిర్వహించడం జరుగుతుంది.